హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన పల్లవి గారు కర్ణాటక నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ విశ్వంతో సంకల్ప శక్తి పెంచుకోవడం ఎలా, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. ఓకే మేడం, నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మేడం. ఆహ్వానం రాఘవేంద్ర స్వామికి ఆహ్వానం, సాయి బాబాకు ఆహ్వానం, మన సృష్టిని అంతటిని చూసుకునే పత్రిజీ గారికి ఆహ్వానం, పత్రి మేడం గారికి ఆహ్వానం, కృష్ణ భగవానుడికి ఆహ్వానం పలుకుదాం మాస్టర్స్. మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకు ఆహ్వానం, మన తల్లిదండ్రులకు ధన్యవాదాలు చెప్పుకుందాం మాస్టర్స్. నాకు జన్మనిచ్చిన హేమలత నాగరాజు గారికి ధన్యవాదాలు. నేను జన్మనిచ్చిన నా పిల్లలకు మైత్రి ధీరజ్కు ధన్యవాదాలు. నేను వాళ్ళకి ధన్యవాదాలు ఎందుకు చెప్పానంటే మాస్టర్స్, వాళ్ళ 2 సోల్స్కి నేను జన్మనిచ్చే అవకాశం ఈ యూనివర్స్ నాకు కల్పించింది. అందుకోసం నేను వాళ్లకు ధన్యవాదాలు చెప్పుకుంటాను మాస్టర్స్. నా భర్త ఈ ధ్యాన ప్రచారానికి, ధ్యానం గురించి చెప్పడానికి నాకు ప్రోత్సహిస్తున్నందుకు నా భర్తకు ధన్యవాదాలు. ఈ సమయానికి ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని కల్పించిన మేడం గారికి ధన్యవాదాలు. ఈ విశ్వానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ so much masters, universe, angels, god energies, all archangels కు ధన్యవాదాలు. ఆహ్వానం angels, thank you so much. ఓకే మాస్టర్స్, నేను ఎంచుకున్న టాపిక్ వచ్చేసి విశ్వంతో సంకల్ప శక్తిని పెంచుకోవడం ఎలా అనే టాపిక్ ని నేను ఎంచుకున్నాను. మనము యాక్చువల్లీ ఈ భూమి పైన మనము ఎందుకు పుట్టాము, మన బర్త్ కి కారణం ఏంటి? ప్రతి మనిషికి బర్త్ కి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఆ కారణం ఏంటో మనం ఎప్పుడైతే మనం క్వశ్చన్ వేసుకుంటామో అప్పుడు మనకి ఆన్సర్స్ ఆటోమేటిక్ గా యూనివర్స్ మనకి తీసుకొని వస్తుంది. ప్రతి మనిషికి ఒక కారణం ఉంటుంది మాస్టర్స్. ఆ కారణం ఏంటి అనేది మనం ఎప్పుడైతే ప్రశ్నించుకుంటామో అప్పుడు మనకి ఆన్సర్స్ దొరుకుతాయి మాస్టర్. ఎప్పుడైనా ఆలోచించారా ఈ సొసైటీ ఏంటి, నేనేంటి, ఎందుకు పుట్టాను, ఏదైనా బలమైన కారణం ఉందా, నా బర్త్ కి, హ్యూమన్ బర్త్ కి పర్పస్ ఉందా? ఇలా మనం క్వశ్చన్ వేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. గుడ్డిగా ఫాలో అవుతున్నామా, లైక్ మనీ ఫేమ్ కోసమేనా, లైఫ్ సొసైటీ కోసమేనా అని మనం యాక్చువల్ లివింగ్ అంటే ఏమిటి, లైఫ్ పర్పస్ అంటే ఏమిటి, ఇలా మనం ఎప్పుడైతే మనం కరెక్ట్ రూట్ కి వెళ్తున్నామా, రాంగ్ రూట్ కి వెళ్తున్నామా, ఇలా ఎప్పుడైతే మనం క్వశ్చన్ వేసుకుంటూ వస్తామో అప్పుడు మనకి ఆన్సర్స్ మనకి ఎప్పుడైతే మన మైండ్ లో క్వశ్చన్స్ రేజ్ అవుతాయో అప్పుడు మనకి గురువులు ఆటోమేటిక్ గా మనకు దొరకడం స్టార్ట్ అవుతారు. ఆ విధంగా మనం ఏంటి అనేది కొన్ని పుస్తకాల ద్వారా, కొంతమంది గురువుల ద్వారా మనము తెలుసుకుంటాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మనము విశ్వంలో సంకల్ప శక్తిని పెట్టుకోండి, మీకు ఏదైనా సాధ్యం అవుతుంది, సాధ్యం కానిదంటూ ఏదీ లేదు అని చాలా మంది చెప్తూ ఉంటారు. అది చెప్పడం కరెక్ట్ మాస్టర్స్. మనం ఎంతవరకు దాన్ని పాటిస్తున్నాము, ఎంతవరకు మనము ఆచరణలో పెడుతున్నాము, మనం లోపల ఏముంది, మనం లోపల ఏం ఆలోచిస్తున్నాము, ఆ మనల్ని మనం ఏం మనం ఆలోచించాలి, ఈ విధంగా మనము ఫస్ట్ ఆలోచించాలి. చాలా మంది చెప్తూ
చెప్తూ ఉంటారు. మీరు సంకల్పం పెట్టామన్నారు. నేను 1, 2 అవర్, 3 అవర్, 4 అవర్స్ ఇలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. కానీ నాకు ఎటువంటి రిజల్ట్ రావడం లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకు రావడం లేదు? ఎందుకంటే నువ్వు నీ మైండ్‌లో మొత్తం ఈ ఒక మొత్తం కన్‌ఫ్యూజన్ ఉంది. నీ మైండ్ మొత్తం కన్‌ఫ్యూజన్‌లో ఉంది. మొత్తము వేల ఆలోచనలతో నిండిపోయింది. నీ మైండ్ మొత్తం వేల ఆలోచనలతో నిండిపోయింది. ఇంకా ఆ వేల ఆలోచనలు అనవసరమైన ఆలోచనలు నీ మైండ్‌లో నిండిపోతే ఇంకా మనం ఏదైనా మంచి చెప్పినప్పుడు అది ఎలా గ్రాస్ప్ చేసుకుంటుంది? ఎలా అబ్జార్బ్ చేసుకుంటుంది? చేసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక టీ కప్‌లో ఒక ఒక కప్ ఉంటుంది మాస్టర్స్. ఒక గాజు గ్లాస్‌లో మనము నీళ్లు దాంట్లో నిండుగా ఉంటుంది. ఒక దాంట్లో నిండుగా ఉండదు. నిండుగా ఉన్న దాంట్లో మనం నీళ్లు పోస్తున్నప్పుడు ఏమవుతుంది? ఆ నీళ్లు మొత్తం కింద పడిపోతుంది. అదే నిండుగా లేని ఒక గ్లాస్‌లో మనము నీళ్లు పోస్తే ఏమవుతుంది? అది నిండుకుంటూ వస్తుంది. ఎంత వరకు? అది నిండేంత వరకు నిండుకుంటా వస్తుంది. ఆ విధంగా మనము మన మైండ్‌ని ఫుల్లు ఏదేదో ఆలోచనలతో, అనవసరమైన ఆలోచనలతో, మనకి పనికిరాని ఆలోచనలతో మన మైండ్ నిండిపోయింది మాస్టర్స్. ఆ విధంగా మనము నింపేసుకున్నాం. అనవసరమైన వేస్టేజ్ మొత్తాన్ని మనము మన మైండ్‌లో పెట్టుకున్నాము. అందుకనే మనం ఏ సంకల్పం పెట్టినా గూడా మనకి వర్కౌట్ అవ్వదది. మీరెన్ని 2 అవర్స్ కాదు, 3 అవర్స్, 4 అవర్స్ ఇలా 8 అవర్స్, 6 అవర్స్ చేసేవాళ్ళు కూడా చాలా మందున్నారు. అలా మీరెన్ని అవర్స్ చేసినా కూడా మీకు ఎటువంటి ఫలితము ఉండదు. ఎందుకంటే మీ మైండ్ ఒకటి ఆలోచిస్తుంది. మీరు గంటల కొద్దీ ధ్యానంలో కూర్చుంటున్నారు. మీరొకటి ఆలోచిస్తున్నప్పుడు, మీరు గంటల కొద్దీ ధ్యానం చేస్తున్నప్పుడు సంకల్పం పెట్టి, దానికి దీనికి ఎలా మ్యాచ్ అవుతుంది మాస్టర్స్? అస్సలు మ్యాచ్ అవ్వదు. మ్యాచ్ కానప్పుడు మీ సంకల్పం ఎలా సిద్ధిస్తుంది? సిద్ధించదు. అందుకనే మనం ఏం చేయాలి? రోజుకి హ్మ్, మనం ధ్యానం చేసేటప్పుడు మనం ఎప్పుడైతే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయాలి. స్టార్టింగ్‌లో యాక్సెప్ట్ చేసి ఓకే. ఇది వచ్చింది. దాని గురించి కొంచెం సేపు ఆలోచిద్దాం. వదిలిపెట్టేస్తాం. మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చింది. ఓకే. దాని గురించి యాక్సెప్ట్ చేయాలి. మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయకుండా దాన్ని అణగిదొక్కేస్తామో అది ఇంకా ఎక్కువవుతుంది. అలా కాకుండా మనం యాక్సెప్ట్ చేసి దాన్ని పక్కకి మనము నెట్టేసేయాల. ఓకే. ఇది యాక్సెప్ట్ చేశాను. ఓకే. దీన్ని పక్కన పెడదాం. దీని గురించి తర్వాత ఆ విధంగా ఒక్కొక్కటిగా మనకు కొన్ని క్వెషన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా మనం ఒక్కొక్క ఆలోచనని మనం ఎప్పుడైతే బయటికి పంపిస్తామో ఇలా 1 మంత్ వరకు ఒక 21 డేస్ ఇలా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం ఏ సంకల్పం పెట్టినా గూడా మనకి ఈజీగా వర్క్ అవుతుందది. వర్క్ అవ్వదు అనే ఇంకో ఆలోచనే ఉండదు మాస్టర్స్. వర్క్ అవ్వే అవుతుంది. ఎప్పుడు వర్క్ అవుతుంది? ఎప్పుడైతే మనము చెడు ఆలోచనలు పక్కకి నెట్టి, మంచి ఆలోచనలు మనము లోపలికి వేస్తామో, అప్పుడు మనం అనుకున్న సంకల్పాన్ని ఎప్పుడైతే పెట్టింటామో, ఆ సంకల్పం మనకు నెరవేరుతుంది. ఆ విధంగా మనం చేయాలి మాస్టర్స్. అలా కాకుండా నేను చాలా ఎఫర్మేషన్స్ చేశాను మాస్టర్స్. చాలా ఎఫర్మేషన్ చేశాను. చాలా ఎఫర్మ్ చేస్తుంటాను. ఎప్పుడూ అదే చేస్తుంటాను. నాకస్సలవ్వదు. నాకు చెయ్యదు. మీరన్నీ అబద్ధాలే చెప్తుంటారు అని ఇలా చెప్తుంటే చెప్పే గురువులు కరెక్ట్‌గానే ఉన్నారు. మీరు చేసే ప్రాసెస్ కరెక్ట్‌గా లేదు. మీరు చేసే ప్రాసెస్ కరెక్ట్‌గా లేదు కాబట్టి మీకు వర్క్ అవ్వడం లేదు. అప్పుడు మనకి ఏ ఏ పని చేసినా కూడా మనకి వర్క్ అవ్వదు. సపోజ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పెన్ ఉంటుంది మాస్టర్. ఆ పెన్ మనము గ్రీన్ పెన్ నాకు వద్దు. గ్రీన్ గ్రీన్ పెన్ నాకు వద్దు అని మనం సెర్చ్ చేస్తాం. ఐ డోంట్ వాంట్ గ్రీన్ పెన్ అని మనం సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేసిన తర్వాత మనకేమొస్తుంది? మొత్తం గ్రీన్ పెన్నునే మనకి చూపిస్తుంది. మనం ఏమొద్దన్నాము? గ్రీన్ పెన్నుని వద్దన్నాము. మళ్ళీ గ్రీన్ పెన్ వద్దన్నప్పుడు గూగుల్ మనకి గ్రీన్ పెన్ చూపియకూడదు కదా! మళ్ళెందుకు గ్రీన్ పెన్ చూపిస్తుంది? ఎందుకంటే మనం వద్దు అనుకున్న దాన్నే మనం ఎక్కువ హ్మ్. అట్రాక్ట్ చేస్తున్నాము.
అందుకనే మనకు అదే కనిపిస్తుంది. నీకు ఏది వద్దో అది ఆలోచించొద్దు. ఏది కావాలో అది ఆలోచించు. అప్పుడు మీకు సంకల్పం వర్కౌట్ అవుతుంది. ఎందుకు వర్కౌట్ అవ్వదు? నీకు ఏది కావాలంటే అదే ఆలోచించాలి. ఏది వద్దో దాని గురించి అస్సలు ఆలోచించకూడదు. ఆ విధంగా మనము ఈ విధంగా ఆలోచించుకుంటూ వెళ్ళాలి మాస్టర్స్. అఫర్మేషన్ ఎప్పుడు ప్రెజెంట్ టెన్స్‌లోనే ఉండాలి. మనకు అయిపోయినట్టుగా మనము అయిపోయినట్టుగా మనము ప్రెజెంట్ టెన్స్‌లో మనం చెప్తూ ఉండాలి. ఎప్పుడు మనకి అవుతుంది, నేను అవుతే బావుంటాను, నాకీ డబ్బు వస్తే బావుంటాను, నేను మా ఫ్యామిలీ వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను, మా ఫ్యామిలీ వాళ్ళు ఫారిన్‌లో ఉన్నారు, వాళ్ళు వస్తే బాగుంటది. ఇలా వస్తే, చేస్తే, ఉంటే ఈ విధంగా అనుకోకూడదు మాస్టం. ఉంది, నా లైఫ్‌లో అది ఉంది అన్నట్టుగానే మనము ఎప్పుడైనా మనం విజువల్ చేసుకుంటూ ఉండాలి. ఇది నా లైఫ్‌లో ఉంది. ఇంకా అయిపోయింది. ఇంకా వేరే థాట్ ఒద్దు. ఈ విధంగా ఎప్పుడైతే మనము ఆ ఎఫర్మేషన్‌కి మనం శక్తినిస్తామో, అప్పుడు మనకు ఆ ఎఫర్మేషన్ శక్తి మనకు పనిచేస్తుంది. ఇప్పుడు ఒక ఎఫర్మేషన్‌ని మనం ఒకసారి చెప్పి మనం వదిలేస్తే అవ్వదు మాస్టర్స్. మనం సంకల్పాన్ని ఎప్పుడు కొన్ని డేస్, ఒక 21 డేస్, 45 డేస్ ఒకటే సంకల్పంతో, ఒకటే ఆలోచనతో ఒకే విధంగా ఉండాలి మాస్టర్స్. అలా కాకుండా ఈరోజు ఒక ఎఫర్మేషన్ చేశాను, రేపు ఒక ఎఫర్మేషన్ చేశాను, మరి ఎల్లుండి ఒక ఎఫర్మేషన్ చేశాను అంటే మనకెప్పటికి వర్క్ అవ్వదు. మనం ఒకదాన్ని మనం మేనిఫెస్ట్ చేస్తున్నాము అంటే అది అయ్యేంత వరకు దానిపైనే మన ఆలోచనలుండాలి. మన యాక్షన్ ఉండాలి. మన థాట్ ప్రాసెస్ ఉండాలి. మన యాక్షన్ కూడా లేకపోతే మనకు వర్కౌట్ అవ్వదు మాస్టర్స్. ఎలా అంటే ఇప్పుడు నేనిక్కడ కూర్చున్నాను. నేను కూర్చున్న చోటే ఇప్పుడు అన్నం అవ్వాలి అంటే అవ్వదు కదా! ఇప్పుడు నేను ఇక్కడి నుంచి లేవాలి, అక్కడ బియ్యం కడగాలి, స్టవ్ పైన పెట్టాలి, ఆ తర్వాత అన్నం అవుతుంది. ఆ విధంగా కాకుండా నేనిక్కడే కూర్చొని నేను ధ్యానంలోనే కూర్చుంటాను, నాకీ డబ్బు వచ్చేసేయాలి, నేననుకున్న పనులన్నీ నాకి అవ్వాలి అని చెప్తే అవుతుందా మాస్టర్స్? అవ్వదు. మనం విత్ యాక్షన్ కూడా తీసుకోవాలి. అఫర్మేషన్ చేయాలి. దాని గురించి మనము చాలా మంచిగా ఆలోచించాలి. దాంతో పాటు మనం ఎఫర్మేషన్‌కి తగ్గట్టు యాక్షన్ కూడా తీసుకోవాలి. ఎప్పుడైతే మనం యాక్షన్ తీసుకుంటామో అప్పుడు మన పనులు వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. యూనివర్స్ మనకు హెల్ప్ చేస్తారు. ఏంజెల్స్ మనకు హెల్ప్ చేస్తారు. గాడ్ ఎనర్జీస్ హెల్ప్ చేస్తారు. డివైన్ సపోర్ట్ మనకుంటుంది. ఇలా అన్ని విధాలుగా మనకు సపోర్ట్ దొరుకుతుంది. మనం ఫస్ట్ ఒక్క అడుగైతే మనం ముందుకేస్తామో 99% మనకి శక్తి ఆటోమేటిక్‌గా యూనివర్స్ మనకిస్తుంది. మనం ఎప్పుడైతే ఒక అడుగు ముందుకెయ్యకుండా కూర్చున్న చోటే కూర్చున్నట్టుగా ఉంటామో, ఎప్పుడు మనకి రిజల్ట్ రాదు మాస్టర్స్. ఇదొక్కటి మీరు గమనించగలరనుకుంటున్నాను. ఇప్పుడు ఒక మొబైల్ ఉంటుంది. ఆ మొబైల్‌ని మనము ఓహ్! ఆ వస్తువు అక్కడ పెట్టి ఉంటాము. సంవత్సరం తర్వాత వచ్చి చూస్తే కూడా ఆ మొబైల్ అక్కడే ఉంటుంది. ఎందుకు? ఆ వస్తువుకి చలనం ఉండదు. మనిషికి చలనం ఉంటుంది. మనిషి ఏదైనా చెయ్యగలడు. మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు. ఆ శక్తి ఎవరికుంది? ఒక్క మనిషికి మాత్రమే ఉంది. సో, అందుకనే ఆ వస్తువు మనము ఇంకా 1 ఇయర్ తర్వాత వచ్చి చూసినా కూడా ఆ వస్తువు అక్కడే ఉంటుంది. ఎందుకు? అక్కడ ఎనర్జీ లేదు. ఎనర్జీ పాస్ అవ్వడం లేదు. ఆ ఎనర్జీ పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఒక మనిషి ఆ మొబైల్‌ని తీసి పక్కన పెడితే కానీ ఆ మొబైల్ పక్కకు జరగదు. అక్కడ ఏం చర్య జరిగింది? ఒక ఎనర్జీ పాస్ అయింది. ఆ ఎనర్జీ ఎవరి ద్వారా పాస్ అయింది? మన ద్వారా పాస్ అయ్యింది. సో, ఎనర్జీ ఎక్కడుంది? మనలోనే ఎనర్జీ ఉంది. మనం ఏదైతే ఆలోచిస్తామో, మనం దాన్ని పొందగలిగే ఎనర్జీ మనలోనే ఉన్నప్పుడు, మనం ఇంకా వేరే దానికి ఎనర్జీ ఇచ్చి, ఆ ఎనర్జీని మన మైండ్‌లో తీసుకొని, వేరే ఎనర్జీస్ మొత్తం ఆలోచిస్తూ ఉంటే, మనకి వే మనకు కావాల్సిన ఎనర్జీ పైన మనం ఎనర్జీ పంపించకపోతే, ఎక్కడి నుంచి మన సంకల్పం సిద్ధిస్తుంది? అస్సలు సిద్ధించదు. సో, అందుకని మన సంకల్పాన్ని సిద్ధించుకోవాలంటే మన సంకల్పం ఏంటి? దానికి ఎనర్జీ పంపించాలి. ఎవరికైతే ఏదైతే కావాలో దానికి మనం ఎనర్జీ పంపించాలి. ఆ ఎనర్జీ పంపిస్తే ఆ ఎనర్జీ మన వైపుకి ఆకర్షింపబడుతుంది. మన సంకల్పాలు సిద్ధించబడతాయి.
ఈ విధంగా మనము ఆలోచించాలి మాస్టర్స్. అదే ఇగ చాలా మంది అంటారు యద్భావం తద్భవతి అని. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే పొందుతాము. ఈ చెడుని ఆలోచిస్తే చెడుని అట్రాక్ట్ చేసుకుంటాము. మంచిని ఆకర్షిస్తే మంచిని అట్రాక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు ఒక మనం మంచి చెయ్యాలి అని అనుకుంటున్నాము. అప్పుడు మంచి మనకి హెల్ప్ చేసే మనుషులే మనకి అట్రాక్ట్ అవుతారు. ఏదో విధంగా అయిపోతుంది. అమ్మ నేనిలా అనుకున్నాను, ఇలా రావాలనుకున్నాను, ఇలా చెయ్యాలనుకున్నాను. దేవుడిలాగా ఒక మనిషొచ్చాడు, హెల్ప్ చేశాడు, నా పని అయిపోయింది అని చాలా మంది అంటుంటారు కదా మాస్టర్స్. నోటీస్ చేసే ఉంటారు మీరు కూడా. అదే విధంగా ఇంకా మనం చెడు ఆలోచిస్తుంటే ఏదైనా కింద కింద పడుతుంది వస్తువు, చిన్న పిల్లలు కానీ, మనమే పెద్దవాళ్ళు కానీ ఏదైనా కింద పడేస్తాం. ఫస్టే అనుకున్నా అది కింద పడతదని అనుకున్నట్టే అయ్యింది. ఎందుకు అనుకున్నట్టే అయింది? నువ్వు అనుకున్నావు అక్కడ. నువ్వు అనుకున్నావు కాబట్టే అయ్యిందిగా అక్కడ. అవునా? కాదా? అక్కడ నువ్వు ఎనర్జీ పాస్ చేసినావు. అదే నువ్వు అనుకోకుండా ఉండింటే, అక్కడ పడదు, సురక్షితంగా ఉంటుంది అని నువ్వు అనుకోని ఉండాల్సింది. అది సురక్షితంగానే ఉండది. ఆ విధంగా మనము చెడుకి ఎనర్జీ పంపిస్తే మనం చెడునే పొందుతాము. మంచిని ఎనర్జీ పంపిస్తే మంచిని పంపిస్తాం. ఆ విధంగా యద్భావం తద్భవతి అంటారు మాస్టర్. యువర్ మైండ్ అట్రాక్ట్ వెల్త్ ఎనర్జీ. మనం వెల్త్‌ని అట్రాక్ట్ చేస్తే వెల్త్ ఎనర్జీ‌నే మనము అట్రాక్ట్ చేసుకుంటాము. ఈ విధంగా మనము కొన్ని అఫర్మేషన్స్‌ని మన సిట్యుయేషన్‌కి తగ్గట్టు మనీకి కానివ్వండి, సంపదకు కానివ్వండి, ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క విష్ ఉంటుంది మాస్టర్స్. కొంతమందికి ఇల్లు కావాలి, రిలేషన్‌షిప్‌లో కానివ్వండి, ఫైనాన్షియల్‌గా కానివ్వండి, ఆరోగ్యంలో కానివ్వండి, ఈ విధంగా ఎన్నో ఇంకా మనకి ఈ ప్రపంచంలో ఈ మూడింటి పైనే మనకెక్కువ ఇదుంటుంది. ఒకటి ఫైనాన్షియల్‌గా, ఒకటి ఆరోగ్యంగా, ఒకటి మన హెల్త్ పరంగా. ఈ మూడింటి పైనే మనకి ఎక్కువ టాపిక్ ఉంటుంది. సో, అదే ఉంటుంది కాబట్టి ఆ టాపిక్ పైన మనము ఒక కీ పాయింట్‌ని ఒక పాయింట్‌కి మనకేదైతే కావాలో ఆ కీ పాయింట్‌ని మనం పట్టుకొని ఒక ఎఫర్మేషన్ మనం ఫార్మ్ చేసుకోవాలి. ఆ ఎఫర్మేషన్ మనం ఫార్మ్ చేసుకొని డైలీ 108 టైమ్స్ కానీ, 21 టైమ్స్ కానీ, 21 డేస్ కానీ, 45 డేస్ కానీ ఇలా చేస్తూ ఒక ఎఫర్మేషన్ తర్వాత, ఒక టైం తర్వాత మీకు నమ్మకం వస్తుంది. ఓకే. నేను ఎనర్జీ పంపిస్తున్నాను దానికి నాకు జరిగింది అని చెప్పేసి. ఆ విధంగా మీ పైన మీకు కాన్ఫిడెంట్ ఒస్తుంది. మీ పైన మీకు హ్యాపీనెస్ ఒస్తుంది. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అప్పుడు మీకు ఇంకొక థాట్ చేయాలనిపిస్తుంది. ఓకే. జరుగుతుంది. ఈ విధంగా జరుగుతుంది మాస్టర్స్. మనం ఎలా ఎఫర్మేషన్స్ రాసుకోవాలంటే ఒక విధంగా నేను ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నాననుకోండి మాస్టర్స్. నేను ఈ విశ్వంలో చాలా హ్యాపీగా, ఆరోగ్యంగా ఉన్నాను. అందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ విధంగా మనం రాసుకోవాలి. ఆరోగ్యపరంగా అయితే. మనకు సంపద పరంగా, ఫైనాన్షియల్ పరంగా మనకెలా కావాలంటే, నేను నా జీవితంలో ఉన్న చోటు నుండి చాలా హ్యాపీగా నేను నా లైఫ్‌లో మనీని ఎర్న్ చేస్తున్నాను. నా లైఫ్‌లో నేను పొందాను అని ఈ విధంగా ఫైనాన్షియల్‌గా మనము అఫర్మేషన్ రాసుకోవాలి. ఇంకా మనం రిలేషన్ పరంగా చాలామంది ఇంట్లో రిలేషన్ చాలా డిస్టర్బ్‌డ్‌గా ఉంటుంది. ఆ రిలేషన్‌కి మనం ఎలా ఎఫర్మేషన్ చేయాలి? నేను నా ఫ్యామిలీతో అష్టైశ్వర్యాలతో, సకల భోగాలతో చాలా హ్యాపీగా, ఆరోగ్యంగా, చాలా విజయవంతమైన జీవితాన్ని నేను నా లైఫ్‌లో నా పిల్లలతో, నా హస్బెండ్‌తో నేను చాలా హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నాను. థాంక్ యూ అని ఈ విధంగా ఎఫర్మేషన్ రాసుకోవాలి. మన సందర్భాన్ని బట్టి మనకేది కావాలో అది కీ పాయింట్‌గా మనం పెట్టి ఎఫర్మేషన్ మనం చేసుకోవాలి మాస్టర్స్. ఇలా చేసుకోవడం ద్వారా మనం ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ వర్డ్‌కి మనకి ఎనర్జీ వెళ్తుంది. ఎనర్జీ వెళ్ళి నీకు ఏదైతే కావాలో ఆ ఎనర్జీ నీ లోపలికి వెళ్తుంది. ఆ విధంగా మీ సంకల్పం నెరవేరుతుందనమాట. ఈ విధంగా మన సంకల్పాన్ని మనం ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ మనలో ఉన్న చెడు ఆలోచనలన్నీ బయటికి తీసేస్తూ, మంచి ఆలోచనలన్నీ మన లోపలికి పెట్టుకుంటూ, మన సంకల్పాన్ని మనము పెంచుకుంటూ, మన లైఫ్‌లో మనం ముందుకు వెళ్తూ ఉంటాము. ఇంకా పాజిటివ్స్ అంటారా మాస్టర్స్? ఇలా పాజిటివ్స్. ప్రతి ఒక్కరి లైఫ్‌లో నెగెటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి.
పాజిటివ్స్ జరిగినప్పుడు అబ్బా! నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా జరిగింది అనేసి మీరనుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు. మీరు పాజిటివ్‌ని ఎంత బాగా యాక్సెప్ట్ చేశారు కదా! అదే విధంగా నెగెటివ్‌ని గూడా మీరు యాక్సెప్ట్ చేసే ఎనర్జీ మీకుండాలి మాస్టర్స్. నెగెటివ్ కూడా ఒక ఎక్స్‌పీరియన్స్‌ని మనకిస్తుంది. నెగెటివ్‌ని అరే! అప్పుడైతే జరిగింది కదా! ఇప్పుడేంటి ఇలా జరుగుతుంది? ఏందో ఇదన్నీ ఏమో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా జరుగుతుంది అని ఇలా మనం ఎప్పుడు థాట్ చేయకూడదు మాస్టర్స్. నెగెటివ్‌ని మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి మనము ఒక ఛాలెంజ్‌గా తీసుకోవాలి మాస్టర్స్ అది. ఒక ఛాలెంజ్‌గా తీసుకొని ఓకే. నాకిది వచ్చింది. నేను దాన్ని ఎలా అధిగమించాలి? నేను దాన్ని ఎలా ఛాలెంజ్‌గా తీసుకోవాలి? మనము ఎప్పుడైతే ఒక ఛాలెంజ్‌ని తీసుకొని ఒక కష్టం వచ్చినప్పుడు దాన్ని అధిగమించినప్పుడు మనకు తెలియకుండానే మనలో శక్తి పెరుగుతుంది మాస్టర్. మీరు నోటీస్ చేశారో లేదో నాకైతే తెలీదు. నేనైతే చాలా ఎక్స్‌పీరియన్స్ చేశాను. మనం ఎప్పుడైతే ఒక నెగెటివ్ సిట్యుయేషన్ జరిగి ఉంటుందో మన లైఫ్‌లో, ఆ నెగెటివ్ సిట్యుయేషన్ మనం ఎప్పుడైతే కొన్ని మన లైఫ్‌లో అనుభవాలు మేడం, కొన్ని అనుభవాలు చెప్పండి. మీకు జరిగినవి కొన్ని చెప్పండి మేడం. ఓకే మాస్టర్స్ చెప్తాను. నేను లాస్ట్‌లో కొన్ని చెప్తాను. పాయింట్స్ చెప్తాను. టాపిక్ చెప్పేసి. ఈ విధంగా మనము మన నెగెటివ్స్ మన మ నెగెటివ్స్‌ని కూడా మనం పాజిటివ్‌ని ఎలా అయితే మనం హ్యాపీగా యాక్సెప్ట్ చేసామో, హ్యాపీగా ఉన్నామో, నెగెటివ్స్‌ని కూడా మనం అలాగే యాక్సెప్ట్ చేసి, దాన్ని ఒక ఎక్స్‌పీరియన్స్‌గా మనం చూడాలి మాస్టర్. దాన్ని ఎక్స్‌పీరియన్స్‌గా చూడాలి. ఏ విధంగా అంటే ఒక కష్టం వచ్చింది. ఏ ఏ మనిషి అయినా ఆ కష్టం మనం దాటినప్పుడు ధైర్యం వస్తుంది. మనకు తెలియకుండానే ధైర్యం అనే ఎనర్జీ మనలో ఉంటుంది. ఆల్రెడీ ఉంటుంది. ఎందుకు? ఆ స్టేజ్‌ని మనం దాటేసి వచ్చేసింటాం. ఇంకొకటి అదే విధంగా మనకి జరిగితే గినక మనకేమనిపిస్తుంది, ఓహ్! ఇంతేనా? ఇది నేను చూసినానులే. ఎప్పుడో నాకు తెలుసులే. ఇదేం పెద్ద విషయం కాదు నాకి. నేను చూసుకుంటానులే అని చెప్పేసి మనం ఎప్పుడైతే నెగెటివ్ సిట్యుయేషన్‌ని ఒక్కొక్కటిగా దాటుకుంటూ వస్తామో, మనకు తెలియకుండానే ధైర్యం అంటేనే చాలా మంచి ఎనర్జీ మాస్టర్స్. ఆ ధైర్యంతోనే మనం ఏదైనా చేయగలము. ధైర్యము ఒకటి, భయము. భయం వల్ల మనం ఆగిపోతాం. ధైర్యం వల్ల ముందుకు వెళ్తాము. మనం ఎప్పుడైతే నెగెటివ్‌ని మనం అధిగమించి మనం ముందుకు వెళ్తామో, మనకు తెలియకుండానే మనకు ధైర్యం అనే ఒక శక్తి మనలో ఉంటుంది. ఆ శక్తి చాలా మంచి అద్భుతమైన శక్తి మాస్టర్స్. అందుకనే మనం నెగెటివ్స్‌ని కూడా హ్యాపీగా యాక్సెప్ట్ చేయాలి మాస్టర్. ఇంకా వేరే ఆప్షనే మీరు ఆలోచించొద్దండి. ఆ నెగెటివ్‌ని కూడా మనము ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో యాక్సెప్ట్ చేసి అధిగమిస్తున్నప్పుడు మనకి నెక్స్ట్ టైమ్‌కి అది చాలా ఈజీ. అసలు డోంట్ కేర్ అనిపిస్తుంది. ఆ విధంగా అనిపిస్తుంది. అలా మనము నెగెటివ్ చాలా ఇప్పుడు మనం ఈ పాజిటివ్ వేలో ఉన్నాము. మనం ధ్యానం చేస్తున్నాము. మనం పాజిటివ్‌గానే వెళ్తున్నాము. అంటే మనకు నెగెటివ్స్ రావు. ఇంకా మనకి ఏ కష్టాలు ఉండవని అర్థం కాదు మాస్టర్స్. మనకొస్తాయి. కష్టాలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. దాన్ని అధిగమించుకుంటూ దీన్ని ఎలా అధిగమించి వెళ్తుంది? తను ఎలా వెళ్తుంది? ఎలా ముందుకు వెళ్తుంది? ఓకే. ఇది పర్వాలేదు. ఇంకొక ఛాలెంజ్ ఇస్తుంది యూనివర్స్. ఆ ఛాలెంజ్‌ని కూడా మనం ఎలా అధిగమించుకుంటూ వెళ్ళాలి? ఓకే. ఇంకొక ఛాలెంజ్ ఇస్తుంది. ఇలా మనం ఛాలెంజెస్ చేస్తూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మనలో ధైర్యం చాలా పెరిగిపోతుంది. ఆ విధంగా నెగెటివ్‌ని కూడా మనము ఒక ఛాలెంజ్‌గా తీసుకొని ఏంది ఇలా జరుగుతుంది అని ఆలోచించకుండా చాలా హ్యాపీగా మనం దాన్ని యాక్సెప్ట్ చేసేసేయాల. నెగెటివ్‌ని కూడా యాక్సెప్ట్ చేసేసేయాల. ఈ విధంగా మనం ఎప్పుడైతే నెగెటివ్‌ని కూడా చాలా పాజిటివ్ మైండ్‌తో యాక్సెప్ట్ చేస్తామో మాస్టర్స్, అప్పుడు మన లైఫ్‌లో మనకు తెలియకుండానే మనము ఎన్నో నేర్చుకుంటూ ఇంకా ఎన్నో నేర్చుకుంటూ మన లైఫ్‌లో మనము ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము. అప్పుడు మనకు తెలుస్తుంది. ఏది కావాలో, ఏది వద్దో, ఏది మనకు అవసరమో అనేసి మనకు ఒక్కొక్క పాయింట్‌గా మనకు తెలుస్తుంది మాస్టర్స్. అప్పుడు బుద్ధుడు చెప్పినట్టు మనకి ఎన్నో విషయాలు పాజిటివ్స్ చెప్పారు. బుద్ధులు మ మ ఎన్ ఎంతోమంది మహానుభావులు మనకు పాజిటివ్స్ చెప్పారు. నెగెటివ్స్ చెప్పారు. వాళ్ళు అంత పెద్ద మహానుభావులు వాళ్ళు ఏది అధిగమించకుండా ఆ స్టేజ్‌కి వచ్చి ఉండరు మాస్టర్స్. వాళ్ళు కూడా అన్నీ అధిగమించి ఆ స్టేజ్‌కి వచ్చి ఉంటారు.
ఎలా ఎ ఎ ఎలా వచ్చి ఉంటారో, అదే విధంగా మనము కూడా ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ మనము ఆ స్టేజ్‌కి రావాలి. ఒకటేసారి మనము ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్‌కి ఒకటేసారి వెళ్తామా మాస్టర్స్? వెళ్ళము. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ మనము మన గమ్యాన్ని చేరుకుంటాము. 10థ్ స్టాండర్డ్‌కి వెళ్తాము. అలా కాకుండా ఇప్పుడు నేను ఫస్ట్ స్టాండర్డ్ ఉన్నాను. నేను ఒకటేసారి నాకు 10థ్‌కి వెయ్యండి అంటే టీచర్స్ కానీ, ప్రొఫెసర్స్ అక్కడ ఆహ్, ఉండేవాళ్ళు కానీ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా మాస్టర్స్? అలాగే మన గురువులు కూడా, మన యూనివర్స్ కూడా మనల్ని యాక్సెప్ట్ చేయదు. మనకి కష్టాలు కూడా అంతా ఇవ్వరు మాస్టర్స్. మనకి ఎంతైతే మన ఒక్కొక్క స్టెప్ కష్టమే మనకిస్తుంది. ఇది ఓకే. ఫస్ట్ క్లాస్‌లో ఇంత ఇచ్చారు. దాన్ని ఫస్ట్ క్లాస్ ఫినిష్ అయిపోయింది. ఇంకా సెకండ్ క్లాస్‌కి వెళ్ళాలి. సెకండ్ క్లాస్‌లో కొంచెం కష్టం ఉంటుంది. దాన్ని అధిగమించాం. థర్డ్ క్లాస్‌లో ఇంకొంచెం కష్టం. ఫోర్త్ క్లాస్‌లో ఇలా, ఫిఫ్త్, సిక్స్త్ ఇలా ఒక్కొక్క మెట్టుగా మనకు కష్టాన్నిస్తూ, దాన్ని అధిగమిస్తూ మనము ఒక స్టేజ్‌కి వెళ్తాము. అప్పుడు మనకి 10థ్ స్టాండర్డ్ ఫినిష్ అవుతుంది. అప్పుడు 10థ్ స్టాండర్డ్ ఫినిష్ అయినప్పుడు మనలో ఎంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మనకి. మంచి మార్క్స్ వచ్చి మనం పాస్ అయినప్పుడు ఎంత కాన్ఫిడెన్స్ మనలో బిల్డ్ అవుతుంది మాస్టర్స్. ఆ విధంగా మనము మన లైఫ్‌లో మనము అధిగమించుకుంటూ మన ఎందరో మహానుభావులు, ఎందరో మనకి ఆహ్, ఈ ఆహ్, ఈ వేలో నడిచిన పత్రి మాస్టర్స్ కానివ్వండి, బుద్ధులు కానివ్వండి, రమణ మహర్షులు కానివ్వండి, ఇలా ఎందరో మహానుభావులు మనకి ఎన్నో నేర్పిచ్చారు. నెగెటివ్‌ని గూడా మనము పాజిటివ్‌గా తీసుకోవాలని. రమణ మహర్షి గారికి ఎంత పెద్ద డిసీజ్ వచ్చింది కదా మాస్టర్స్, మీకందరికి తెలిసే ఉంటుంది. తను తను ఏమన్నారు? లేదు, తన పని తను చేసుకుంటుంది. నా పని నేను చేసుకుంటాను. తనకి నేనెందుకు ఎనర్జీ ఇవ్వాలి? తన పని తనది, నా పని నాది అని త ఆ డిసీజ్‌కి తను అసలు ఎనర్జీ అనేదే ఇవ్వలేదు. మనం ఎప్పుడైతే ఒక దానికి, ఒక ప్రాబ్లమ్‌కి అదే పనిగా మనము ఎనర్జీ ఇస్తూ ఉంటామో, అది ఎనర్జీ పెరుగుతుంది. ఇప్పుడు ఒక ప్రాబ్లమ్‌కి మనం ఎనర్జీ ఇస్తే తనకి ఎనర్జీ పెరుగుతుంది. అదే ఒక పాజిటివ్‌కి నీకు ఎనర్జీ ఇస్తే, పాజిటివ్‌కి ఎనర్జీ పెరుగుతుంది. మన మైండ్‌తో మనము ఎప్పుడైతే మనం దేనికి ఎనర్జీ ఇస్తామో, దానికే ఎనర్జీ పెరుగుతుంది మాస్టర్స్. ఈ విధంగా మనము మన సంకల్ప శక్తికి ఎప్పుడైతే ఎనర్జీని ఇస్తామో, అప్పుడు మన సంకల్ప శక్తి మనకు చాలా బలపడుతుంది. మనకు నెరవేరుతుంది. ఇంకొకటి మాస్టర్స్, ఇప్పుడు చాలామంది చదువు వచ్చేవాళ్ళు ఉంటారు. ఆల్‌మోస్ట్ చదువు రాని వాళ్ళైతే ఎవ్వరుండరు. మొత్తానికైతే చదువు వచ్చి ఉన్న వాళ్ళే ఉంటారు. ఎవరో ఒకరు, ఇద్దరు ఉండొచ్చు మన క్లాస్‌లో. అన్ ఆహ్, మనం ఎప్పుడైతే మన సంకల్పాన్ని పేపర్ పైన పెడతామో, అప్పుడు మనకి ఆ సంకల్ప శక్తి ఇంకా బలమవుతుంది. మన సబ్‌కాన్షియస్ మైండ్ ఆ సంకల్ప శక్తిని తీసుకుంటుంది. ఓకే. తనకిది కావాలి, తనకిది ఇవ్వాలి అని చెప్పి ఆ సబ్‌కాన్షియస్ మైండ్ మనకి ఇస్తుంది మాస్టర్. ఆ సబ్‌కాన్షియస్ మైండ్ మనము ఏదైతే చెడుని తీసుకొని ఎప్పుడైతే తొందరగా మనకు ఆహ్, ఇది ఇచ్చిందో, మనకి రిజల్ట్‌నిచ్చిందో, అదే విధంగా పాజిటివ్‌కి మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి తెలీదు మాస్టర్స్. ఏది మంచి, ఏది చెడు అనేది మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి తెలిసుండదు. మనం మంచి ఇచ్చినా తీసుకుంటుంది, చెడు ఇచ్చినా తీసుకుంటుంది. ఇంక ఏదిచ్చినా మన సబ్‌కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. మన సబ్‌కాన్షియస్ మైండ్ తప్పు ఏది లేదు. మనం ఇచ్చేది ఏదైతే ఉంటుందో మన సబ్‌కాన్షియస్ మైండ్ అదే తీసుకుంటుంది, అదే ఇస్తుంది. అప్పుడు మనం అది మన సంకల్ప శక్తి ఇంకా పెరగాలంటే మనం ఏం చేయాలంటే, మనం ఒక పేపర్ పైన రాయాలి మాస్టర్స్. ఎప్పుడైతే మనం మన థాట్‌ని, మనకు కావాల్సిన దాన్ని, మన రిలేషన్‌షిప్‌ని, మన స్టేటస్‌ని ఎప్పుడైతే మనము పేపర్ పైన రాస్తామో, అప్పుడు మనము తొందరగా రిజల్ట్ తీసుకుంటాం మాస్టర్. ఎప్పుడైతే మనం పేపర్ పైన రాస్తామో అప్పుడు రిజల్ట్ చాలా తొందరగా వస్తుంది. ఎందుకంటే తొందరగా సబ్‌కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. మనం చెప్పేదానికన్నా మనం పేపర్ పైన రాస్తూ దాన్ని విజువలైజ్ చేయడం ద్వారా మనకి ఆ సంకల్పం అనేది తొందరగా నెరవేరుతుంది. అప్పుడు నెరవేరినప్పుడు మనకి చాలా ఆహ్, ఎమోషన్స్ మనకు రిలీజ్ అవుతాయన్నమాట. ఇప్పుడు డోపామైన్ కానివ్వండి, ఇలా కొన్ని
హార్మోన్స్ ఉంటాయి. అవన్నీ మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి మాస్టర్స్. ఆ విధంగా మనము సంకల్ప శక్తి చాలా స్పష్టంగా, ఎంత స్పష్టంగా అంటే మనకేం కావాలి అనే స్పష్టత మనం పేపర్ పైన ఎప్పుడైతే పుట్ ఆన్ ఏ పేపర్ ఎప్పుడైతే మనం పేపర్ పైన పెడతామో అప్పుడు ఆ సంకల్ప శక్తి ఇంకా బలమవుతుంది. అప్పుడు మీరు ఇంకా తొందరగా మీ లైఫ్‌లో కావాల్సినవన్నీ మీరు పొందగలుగుతారు. ఇంకా మనము విజేతలకు, అపజయులకు మాట్లాడుకుందాం మాస్టర్స్. దృఢత్వం, క్లారిటీ. విజేతలు ఎలా ఉంటారు? వాళ్ళు ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉంటారు వాళ్ళు. దృఢత్వం అలానే ఉంటుంది. క్లారిటీ అలాగే ఉంటుంది. అపోజిట్ పర్సన్‌తో మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు కాన్ఫిడెంట్‌తో మాట్లాడగలుగుతారు. ఈ విధంగా విజేతలెప్పుడూ కాన్ఫిడెంట్ మనం చూస్తూ ఉంటాం మాస్టర్. సక్సెస్‌ఫుల్ పర్సన్స్‌ని మనం చూస్తూ ఉంటాం చాలా మంది. ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటారు వాళ్ళు. వాళ్ళు అలా కాన్ఫిడెంట్‌గా ఉండడానికి ఏం కారణము? వాళ్ళు అన్ని దాటుకుంటూ వచ్చి ఉంటారు. ప్రతి పాజిటివ్‌ని, ప్రతి నెగెటివ్‌ని అన్నిటిని దాటుకుంటూ ఆ స్టేజ్‌కి వచ్చింటారు కాబట్టి వాళ్ళలో అంత దృఢత్వం ఉంటుంది. అపజయులకు క్లారిటీ ఉండదు, దృఢత్వం ఉండదు. అపోజిట్ పర్సన్‌తో తడబడుతూ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ వాళ్ళలో కాన్ఫిడెన్స్ లేదు. కాన్ఫిడెన్స్ లెవెల్ వాళ్ళు బిల్డ్ చేసుకోలేదు. వేరే ఏదో ఒక దానికి ఎనర్జీ ఇస్తూ, తడబడుతూ, మాట్లాడుతూ మొహం కూడా సరిగా ఇది లేకుండా వాళ్ళని చూస్తేనే చిరాకొచ్చే విధంగా, ఈ విధంగా ఉంటారు. మనం ఎప్పుడైనా నోటీస్ చేసారా మాస్టర్స్? మనం ఎప్పుడైనా ఒకరితో మనం ఏమనుకుంటాం జనరల్‌గా, మనం ఎప్పుడు కాన్ఫిడెంట్‌గా ఉండే వాళ్ళతోనే మాట్లాడాలనుకుంటాము. ఎప్పుడు ఏదో ఒక నెగెటివ్స్ చెప్పేవాళ్ళు వింటాము. నెగెటివ్స్ చెప్పే వాళ్ళని గూడా వింటాము. పాజిటివ్ ఉన్న వాళ్ళను వింటాము. వాళ్ళని చూసింటాం, వీళ్ళని చూసింటాము. పాజిటివ్ మాట్లాడే వ్యక్తులతో మనకి ఇంకా ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు కానివ్వండి, ఇంకా ఏదైనా జరిగినప్పుడు కావండి, ఇంకా వాళ్ళ మాటలు వినాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడితే నాకేదో తెలియని ఎనర్జీ వస్తుంది, ఏదో తెలియని సంతోషం వస్తుంది అని మనము నోటీస్ చేసి ఉంటాం చాలా మందిలో. అనిపిస్తుంది. నెగెటివ్ పర్సన్స్ కొంతమందుంటారు. మన ఫ్యామిలీలో, మన ఫ్రెండ్స్‌లో ఇలా ఉంటారు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు చూసినా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చెప్పడము, ఇంకా ఏదో విధంగా ఏదో ఒక ప్రాబ్లమ్ చెప్తూనే ఉంటారు. వాళ్ళది కూడా చాలా మంది ఇంట్రెస్టింగ్‌గా వింటారు. యాక్చువల్లీ హ్యూమన్ నేచర్ ప్రాబ్లమ్స్ అంటేనే కొంచెం తొందరగా ఇంట్రెస్టింగ్‌గా వింటారనమాట. వాళ్ళ ఇంట్లో ఈ ప్రాబ్లమ్ ఉందంట, ఇలా ఉందంట. అవునా? అవునా? అని జెప్పేసి చాలా క్యూరాసిటీతో వింటుంటారు. ఆ క్యూరియాసిటీ కొంతవరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత విన్న తర్వాత మన ఇంటికొచ్చిన తర్వాత, ఆమె ఎప్పుడు చూసినా నెగెటివ్ చెప్తుంటదప్పా! వినబుద్దే కాదు నాకైతే. ఇంకా ఏమంటే ఆమె ఏమనుకుంటదో అని చెప్పేసి నేను వినాల్సొచ్చింది గానీ, నా నాకే ఒక టైప్ అయిపోతుంది. మూడ్ అప్‌సెట్ ఉంది నాకి. తలనొప్పిగుంది అని జెప్పేసి మనము ఏదో కాఫీ చేసుకోనో, టీ చేసుకోనో తాగుతాము. ఎందుకు? అక్కడ మనకి స్టార్టింగ్‌లో క్యూరియాసిటీ ఉంది. వినాలని వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లమ్ ఉంది. నేను వినాలి క్యూరియాసిటీ. విన్నాము. ఏమైంది నీకు విన్న తర్వాత? నీ బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది. డౌన్ అవ్వడం వల్ల ఏమైంది? నీ థాట్ ప్రాసెస్ మారిపోయింది. నీ ఎనర్జీ డౌన్ అయిపోయింది. నీకు తలనొప్పొచ్చింది. మొత్తం డౌన్ అయిపోయింది. ఏమైంది? ఇంకొకసారి ఏమవుతుంది? ఇంకొకసారి మనం ఏ పర్సన్‌తో మాట్లాడాలనిపిస్తుంది? ఇప్పుడు నెగెటివ్ పర్సన్‌తో మనం 2, 3 టైమ్స్ మాట్లాడితే, ఇంకా ఫోర్త్ టైమ్ మాట్లాడాలంటేనే అస్సలు ఇష్టం అవ్వదు. అదే పాజిటివ్ పర్సన్‌తో మనం మాట్లాడుతున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా ఎప్పుడెప్పుడు వాళ్ళకి చెప్పాలి, ఎప్పుడెప్పుడు నేను వాళ్ళకి చెప్పాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఫోను చేసి చెప్పాలి, ఎప్పుడెప్పుడు నేను మెసేజ్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా మనము పాజిటివ్ పర్సన్, నెగెటివ్ పర్సన్‌తో ఎలా మనము ట్రావెల్ జేస్తున్నాము, ఇది కూడా మనం ఆలోచించాలి మాస్టర్స్ మన లైఫ్‌లో. ఇది కూడా మెయిన్ పాత్ర వహిస్తుంది మన లైఫ్‌లో. మనం పాజిటివ్ పర్సన్స్‌తో ఉన్నామా? నెగెటివ్ పర్సన్స్‌తో ఉన్నామా? అని ఇది మనము గమనించుకుంటూ ఉండాలి. మనం నెగెటివ్ పర్సన్స్‌తో గమనించారా మాస్టర్ ఇంతకుముందు నేను చెప్పినట్టు వాళ్ళతో నెగెటివ్ పర్సన్స్‌తో ఎప్పుడైనా మనం హ్యాపీ ఏదైనా అబ్బా! వాళ్ళతో వద్దులే చెప్పడం. ఊరికే మళ్ళీ చెప్తే ఏదో ఒకటి అవుతుంది. మూడే అప్‌సెట్ అయిపోతుంది వాళ్ళతో మాట్లాడితే. వద్దులే అబ్బా! తలనొప్పి అని చెప్పేసి వాళ్ళని మనం మాట్లాడడం తక్కువ చేసుకుంటూ వస్తాము.
అదే పాజిటివ్ పర్సన్‌తో అయితే ఎప్పుడైతే నేను చెప్పేసాలా, ఇంకా మనకు ఆత్రం, ఆత్రం ఏదైనా వాళ్ళతో చెప్పాలి, హ్యాపీనెస్ ఒస్తది అని చెప్పి, ఈ విధంగా మనము మన లైఫ్‌లో అందరూ ఉంటారు మాస్టర్స్. అందరిని యాక్సెప్ట్ చేయాలా. నెగెటివ్ పర్సన్స్‌ని యాక్సెప్ట్ చేయాలా, పాజిటివ్ పర్సన్‌ని యాక్సెప్ట్ చేయాలా. మనం ఎందులో వెళ్తున్నాము, మనం ఏ రూట్‌లో వెళ్తున్నాము అనేది మనం నోటీస్ చేయాలి. మనం నోటీస్ చేసేసి పాజిటివ్ వైపు వెళ్తున్నామా, నెగెటివ్ వైపు వెళ్తున్నా నెగెటివ్ పర్సన్స్ ద్వారా కూడా కొన్ని నేర్చుకొని రావచ్చు. ఏమి వాళ్ళలో మంచి ఆ నెగెటివ్‌ని మనం ఎలా అధిగమించాలి, దాన్ని ఆలోచించొద్దు అనేసి దాన్ని నేర్చుకోవాలి. పాజిటివ్ పర్సన్‌లో ఏం నేర్చుకోవాలి, పాజిటివ్ ఏముంది, మనం ఎలా ఆలోచించాలి, వాళ్ళలాగా నేను కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేసి ఈ విధంగా నేర్చుకుంటాం. అలా అని నెగెటివ్ పర్సన్స్ చెడ్డవాళ్ళు, పాజిటివ్ పర్సన్సే మంచివాళ్ళు అని ఈ థాట్ ప్రాసెస్‌కి మనం ఎప్పుడు రాకూడదు. వాళ్ళను మనం యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళ ద్వారా ఎక్స్‌పీరియన్స్ నేర్చుకుంటాము. ఇలా ఉండగూడదని నేర్చుకుంటాము. వీళ్ళ ద్వారా ఇలా ఉండాలని నేర్చుకుంటాము. ఈ మంచిని నేర్చుకుంటాము. మన లైఫ్‌లో మంచి గూడా అవసరమే, చెడు గూడా అవసరమే. చెడు మనకి ఈ విధంగా చేయగూడదని నేర్పిస్తుంది. మంచి ఈ విధంగా చెయ్యాలని నేర్పిస్తుంది. ఈ విధంగా మనము ప్రతి ఒక్కరిని మనము మన లైఫ్‌లో ఆహ్, ట్రావెల్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి మాస్టర్స్. ఆ విధంగా మనము మన సంకల్ప శక్తి పెరుగుకుంటూ మనం సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫిక్స్ అవుతూ ఉంటుంది. పదే పదే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనము అఫర్మేషన్స్ పదే పదే చెప్పడం ద్వారా మనకు ఊహలొస్తాయి. నోటీస్ చేసుంటారు మాస్టర్స్ చాలామంది. ఇప్పుడు మనము ఒక ఎఫర్మేషన్‌ని నేను అష్టైశ్వర్యాలతో, సంపదతో, ధన ప్రవాహంతో చాలా హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నాను అని ఈ ఒక్క ఎఫర్మేషన్‌ని 45 డేస్ మీరు చెప్పి ఉంటే 108 టైమ్స్ ఇలా చెప్తూ ఉంటే జెన్యూన్ పర్సన్స్ చెప్పి ఉంటారని నేను అనుకుంటున్నాను. చెప్పి ఉంటే మనకప్పటి నుంచి ఏమవుతుంది? ఊహలు మొదలవుతాయి. ఇమాజినేషన్ ఒస్తుంది. హ్మ్. ఎదురయ్యే ఊహలు మన లైఫ్‌లో మనము ఏదైనా సందర్భం చూసినప్పుడు అది సెకండ్ టైమ్ చూసినట్టే అనిపిస్తుంది మనకి. ఎందుకంటే మనము ఫస్టే అది ఊహించుకున్నామనమాట. ఊహించుకున్నాం కాబట్టి మనము అది చూస్తున్నప్పుడు మనకు సెకండ్ టైమ్ చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఊహలు మనకు మొదలవుతాయి. అలాగే వాక్కు శక్తి, ఆలోచన శక్తి, ఊహన శక్తి, చర్యలు జరుగుతాయి. ఈ విధంగా మనకు వాక్కు శక్తి పెరుగుతుంది. వాక్కు శక్తి మనం మాట్లాడే వాక్కుకి శక్తి పెరుగుతుంది. ఆలోచన శక్తి పెరుగుతుంది. చర్యలు చర్యలు జరుగుతాయి. ఈ విధంగా మన సంకల్ప శక్తి సిద్ధిస్తుంది. ఏ విధంగా సిద్ధిస్తుంది మాస్టర్స్? మనం ఎప్పుడైతే ఒక ఎఫర్మేషన్‌ని మనము 108 టైమ్స్ కానీ, 21 టైమ్స్ కానీ మనం ప్రతిరోజు 21 డేస్ కానీ, 45 డేస్ కానీ ఇలా చేస్తూ వెళ్తామో, ఆ ఎఫర్మేషన్‌కి వాక్కు శక్తి పెరిగింది. ఊహనా శక్తి పెరిగింది. మీరు మీ లైఫ్‌లో ఏదైతే కావాలనుకున్నారో దాన్ని మీరు పొందారు. ఏం జరిగిందిక్కడ? పాజిటివ్ జరిగింది. ఏం చెయ్యడం ద్వారా జరిగింది? నువ్వు చెయ్యడం ద్వారా జరిగింది. ఎందువల్ల జరిగింది? నువ్వు ఎనర్జీ ఇవ్వడం ద్వారా జరిగింది. దేనికి ఎనర్జీ ఇచ్చావు? నీకు ఏం కావాలో దానికి ఎనర్జీ ఇచ్చావు. ఎనర్జీ పెట్టావు. టైమ్ స్పెండ్ చేశావు. సో, నీకు సిద్ధించింది. అందుకని నువ్వు పొందావు. అప్పుడు నీ సంకల్పం సిద్ధించింది. ఓకే. ఈ విధంగా మనము చాలా మంది పర్సన్స్‌ని చూస్తూ ఉంటాము. ఎంతో మందికి మనము మన గురువులైనా ఎంతోమంది చెప్తుంటారు. చాలా మంది గురువులు ఉంటారు. వాళ్ళు కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. చెప్తారు అంటే చాలా మంది ఉచిత సలహాలు ఎక్కువ చెప్తారు అంటుంటారు కదా మాస్టర్స్. ఉచిత సలహాలు ఎక్కువ చెప్తుంటారు. అంటే చెప్తారు వాళ్ళు. నువ్వు ఇలా ఉండాలి, ఇలా చేయాలి. కానీ వాళ్ళు పాటించరనమాట. ఇలాంటి పర్సన్స్ కూడా ఉంటారు. మనం నోటీస్ చేసే ఉంటాము. ఇలాంటి పర్సన్స్ కూడా ఉంటారు. వాళ్ళు చెప్పడం వల్ల అపోజిట్ పర్సన్ దాన్ని పాటించి నువ్వు ఇలా చెప్పావు కదా! ఇలా చెప్పారు కదా మేడం మీరు. నేను అది చేశాను. నాకయిపోయింది. థాంక్స్ మేడం మీరు చెప్పినందుకు ఇలా అని చెప్పింది. అవునా! నీకయిందా? అరే! ఈయన మనసులో అనుకుంటుంటా. ఈ మేడం మనసులో అరే! తనకయింది గదా! నాకవ్వలేదే!
ఎందుకు అంటే ఉచిత సలహాలు. అంటే తను చెప్పింది తను అక్కడ ఏం చేసింది? ఆచరించింది. తను పాటించింది. దాన్ని ఆచరణలో పెట్టింది. ఎనర్జీ ఇచ్చింది. అయ్యింది. నువ్వేం చేసినావు? ఓన్లీ చెప్పావు. నువ్వు చేయలేదు. అంటే నువ్వు చెప్పడం కొంతమంది ఇలాంటి కేటగిరీ వాళ్ళు గూడా ఉంటారు మాస్టర్స్. కొంతమంది చెప్పే వరకు చెప్తారు గానీ వాళ్ళు పాటించరు. పాటించిన పర్సన్స్ వచ్చి వీళ్ళకి చెప్తారు. "అయ్యింది మేడం మీరలా చెప్పినారు కదా! నేను చేశాను నాకయ్యింది." అవునా! నాకెందుకు అవ్వలేదు? అనేసి ఇలా. ఎందుకు? నువ్వు ఎనర్జీ అక్కడ ఇచ్చేసావు. అక్కడేం జరిగింది? ఎనర్జీ వాళ్ళు పాటించారు, ఆచరణలో పెట్టారు. నువ్వేం చేశావు? ఉచిత సలహా ఇచ్చావు. ఉచిత సలహా ఒక్కటే ఇచ్చావు నువ్వు. పాటించలేదుగా? నువ్వు కూడా పాటిస్తే నీకు గూడా అవుతుంది. ఇలాంటి పర్సన్స్‌ని గూడా మనము నోటీస్ చేసి ఉంటాం మాస్టర్స్. అలా మనకు ప్రతి పదంలో కౌంట్ ఉంటుంది మాస్టర్. ప్రతి పదంలో కౌంట్ ఉంటుంది. ప్రతి పదము ఈ యూనివర్స్ కౌంట్ చేసుకుంటూ ఉంటుంది. మనం చెడు మాటలను కౌంట్ చేసుకుంటుంది. మంచి మాటలను కౌంట్ చేసుకుంటుంది. ఇలా మనం ఏదైతే మాట్లాడుతూ ఉంటామో పర్సన్ టు పర్సన్ దగ్గర ఆ కౌంట్ అన్ని విశ్వంలో ఈ యూనివర్స్‌లో మొత్తం మనకు ఆ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో మాస్టర్, ఆ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీలో ఎవరైతే ఉంటారో, ఆ వైబ్రేషన్ ఉన్న వాళ్ళ పర్సన్స్‌నే మనకి యూనివర్స్ మనకి చర్య జరిగేలా, కలిపేలా చేస్తుంది. ఎందుకు? మనం ఆ వైబ్రేషన్‌లో ఉన్నాం. ఇప్పుడు నీకు ఇంత మనీ కావాలి. నా నాకిప్పుడు ఒక 30,00,000 మనీ కావాలి. 30,00,000 మనీ కావాలంటే దానికి తగ్గట్టు నువ్వు చర్యలు పెట్టి దానికి ఎనర్జీ పంపాలా. ఎనర్జీ పంపినప్పుడు విశ్వంలో ఏం జరుగుతుంది? మనకి వైబ్రేషన్ మ్యాచ్ అవ్వాలి. విశ్వంలో మన వైబ్రేషన్ మ్యాచ్ అయ్యి, ఆ వైబ్రేషన్ మ్యాచ్ అయ్యే పర్సన్స్‌ని మన మా మన వైపుకి పంపిస్తుందనమాట యూనివర్స్. మన వైపుకు పంపించినప్పుడు నువ్విక్కడ ఏం అఫర్మేషన్ చేశావు? నాకు 30,00,000 కావాలి. నాకు 30,00,000 కావాలి అన్నప్పుడు నువ్వు అదే దాంట్లో ఉండాలి. ఇంకా వేరే థాట్ ఉండదు. నీకీ ఎలా వస్తుంది? ఏమొస్తుంది? నాకెవరిస్తారు? అనే ఈ థాట్ మళ్ళీ నువ్వు సెకండ్ థాట్ చేయకూడదు. నీకు ఏ విధంగా అయినా రావచ్చు. నీ ఫ్రెండ్స్ ఏదైనా నీకు గిఫ్ట్ రూపంలో ఇవ్వచ్చు. లేకపోతే నీకేదైనా బిజినెస్ ఆపర్చునిటీ రావచ్చు. సడెన్‌లీ బిజినెస్ ఆపర్చునిటీ రావచ్చు. దాంట్లో నువ్వు ఆ లాభం తీసుకోవచ్చు. నువ్వు 30,00,000 లాభం నువ్వు తీసుకోవచ్చు. సడెన్‌లీ ఇలా మ్యాజికల్ జరుగుతూ ఉంటుంది కదా మాస్టర్ యూనివర్స్‌లో. నువ్వు ఎప్పుడైతే దానికి ఆ 30,00,000 కావాలి నాకు అని ఎనర్జీ నువ్వు ఎప్పుడైతే పెట్టావో, దానికి తగిన చర్యలు నువ్వు తీసుకుంటావో, దానికి తగిన టెక్నిక్స్ నువ్వు పాటిస్తావో, అప్పుడు నీకు 30,00,000 వచ్చే ఆపర్చునిటీస్ యూనివర్స్ చూసుకుంటుంది. నువ్వు చూసుకోకు. నువ్వు చేసే పని ఏమిటి? సంకల్పం పెట్టు. సంకల్పం ఏమని పెట్టాలి? 30,00,000 నాకు కావాలి. ఎలా వస్తుందో, ఏ విధంగా వస్తుందో, ఎవరిస్తారో నీకు అనవసరం. అది యూనివర్స్ పని. నీ పని ఏమి? నీకు 30,00,000 కావాలి. అంతే. యూనివర్స్ చూసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క ఉంది మాస్టర్స్. నేనున్నాను. ఒక మొక్క నాటాను. నేనేం చేయగలను? ఒక పెద్ద వృక్షం రావాలి. దాంట్లో పండ్లు, కాయలు, పువ్వులు అవన్నీ రావాలి. అవన్నీ రావాలి అంటే ఫస్ట్ నేనేం చెయ్యాలి? ఒక విత్తనం నాటాలి. ఒక విత్తనం నాటిన తర్వాత దానికి కొన్ని రోజుల పాటు నేను ఓహ్! ఏమెయ్యాలి? వాటరెయ్యాలి, సూర్యరశ్మినివ్వాలి. ఇంకా దానికి కావాల్సిన సోర్సెస్ అన్నీ నేను అరేంజ్ చెయ్యాలి. ఎప్పటి వరకు? నేను చెప్పానేంటి? 45 డేస్, లేకపోతే 21 డేస్, లేకపోతే 90 డేస్. ఇన్ని డేస్ వరకు దానికి నేను శక్తినిచ్చాను. శక్తినిచ్చిన తర్వాత ఏది చూసుకుంది? మొత్తం పెద్ద వృక్షంగా మారడానికి ఏది చూసుకుంది? యూనివర్సే చూసుకుంది. నువ్వు పెంచావా అంత పెద్ద వృక్షాన్ని? నువ్వేం చేశావు? ఓన్లీ విత్తనమేశావు. 45 డేస్ నువ్వేం చేశావు? దానికి నీళ్లు పోసావు. దానికి కావాల్సిన సూర్యరశ్మినిచ్చావు. దానికి కావాల్సిన గాలిని ఏర్పాటు చేశావు. దానికి కావాల్సినవన్నీ నువ్వు ఎన్ని రోజుల వరకు చేశావు? మినిమమ్ 90 డేస్ చేసి ఉంటావు. 100 డేస్ చేసి ఉంటావు. అంతకు మించి నువ్వు ఎక్కువ చేసి ఉండవు. ఆ తర్వాత ఎవరు చేశారు అవన్నీ? అంత పెద్ద వృక్షమయ్యి కొన్ని వేల కొన్ని వేల పళ్ళు, కొన్ని వేల పువ్వులు మనకిచ్చేలాగా ఎవరు చేశారు మనకి? యూనివర్స్ చేసింది.
ఆ విధంగా మనకి ఏది కావాలో మనం ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెట్టేసి మనము కొన్ని రోజుల వరకు దాన్ని లెట్ ఇట్ గో చేసేసేయాలి మనము. ఎప్పుడైతే దాన్ని మనం లెట్ ఇట్ గో చేసేస్తామో అప్పుడు మొత్తం ఆ యూనివర్సే చూసుకుంటుంది. నువ్వు కొన్ని రోజుల తర్వాత అప్పుడు అనిపిస్తుంది నీకి సరే నువ్వు చేసావు, వదిలేసావు. కొన్ని రోజుల తర్వాత నీకేమనిపిస్తుంది? అప్పుడు నువ్వు అప్పుడు చేసింది ఫలితం నువ్వు పొందుతావు. అప్పుడు నీకు ఆలోచనొస్తుంది. అవును కదా! నేనప్పుడు ఆ అఫర్మేషన్ ఆ బుక్‌లో రాసాను. నాకిప్పుడయింది. అప్పుడు నేను రాసేసి కొన్ని రోజులు దానికి ఎనర్జీ ఇచ్చాను. 45 డేస్ ఎనర్జీ ఇచ్చాను దానికి. వదిలేసాను. నాకిప్పుడయింది. ఓహ్! ఎంత అద్భుతం కదా! ఎంత మిరాకిల్ గదా! నిజంగా ఇది జరిగింది చూడు అనేసి ఎంతోమంది నోటీస్ చేసింటారు మాస్టర్ ఈ విషయాన్ని. అవును కదా! నోటీస్ చేసింటారు. ఎంతో మందికి ఇది జరిగి ఉంటుంది కదా! నా లైఫ్‌లో కూడా చాలా జరిగాయి మాస్టర్స్. నేను చెప్తాను. నా ఎక్స్‌పీరియన్స్ చెప్తాను మాస్టర్స్. చాలా జరిగాయి. ఇలా చాలా ఎనర్జీని నేనిచ్చాను. ఓకే మాస్టర్స్. ఈ విధంగా మనం విశ్వ నియమం ఏమంటే మనకు విశ్వం సూత్రం ఏంటంటే యద్భావం తద్భవతి. ధ్యానం చేస్తే కొన్ని ధ్యానం చేయడం ద్వారా మనము ఎ ఎనర్జీని పొందుతాము. ఆ ఎనర్జీ లెవెల్స్ మనకి చాలా ఉపయోగపడతాయి. మనం ఎప్పుడైతే ఒకటే సమయంలో, ఒకటే థాట్‌తో మనం కూర్చుంటామో మన మైండ్‌లో ఆల్ఫా వేవ్స్ మనకి స్టార్ట్ అవుతాయి మాస్టర్స్. ఆ ఆల్ఫా వేవ్స్‌లో మనము ఏదైతే ఎనర్జీ, సంకల్ప శక్తిని పెట్టి ఉంటామో, అప్పుడు మనకి దాన్ని మనము రిసీవ్ చేసుకోగలుగుతాము. ఐ రిసీవ్ అని అనుకోవాలి. మనకెప్పుడైతే ఈ ఆల్ఫా వేవ్స్ ఉంటాయంటే మార్నింగ్ టైమ్ ఉంటుంది, ఈవినింగ్ టైమ్ ఉంటుంది, నైట్ టైమ్ ఉంటుంది మాస్టర్స్. ఈ 3 టైమ్ మనము ఆల్ఫా వేవ్స్‌లో ఉంటాము. ఈ 3 టైమ్స్ మనం ఎప్పుడైతే మనం సంకల్పం చేస్తామో, అప్పుడు సంకల్పానికి చేసి వదిలేయడం కాదు, దానికి కొన్ని రోజులు శక్తినివ్వాలి. ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా మాస్టర్స్! ఆ విధంగా మనం శక్తినివ్వాలి. అప్పుడు శక్తి ఇచ్చి మనం లెట్ ఇట్ గో చేయాలి. ఇంకా దాని గురించే ప్రెషర్ ఇస్తూ ఉండకూడదు. ప్రెషర్ అంటే ఇప్పుడు దాన్ని మనము ప్ర హ్మ్. తీసి చూడ్డం. ఇప్పుడు ఒక గాయం అయింది. ఒక గాయాన్ని మనము ఓహ్! దానికి ఆయింట్‌మెంట్ రాసేసి వదిలిపెట్టేసేయాలి. చిన్నదైతే నార్మల్‌గా అదే తగ్గిపోద్ది. దాన్ని ఊరికే ఇలా గెలుకుతూ ఉంటే ఏమవుతుంది? అది ఇంకా పెద్దగవుతుంది. ఇంకా పెద్దగవుతే ఎవరికి ప్రాబ్లమ్? మనకే ప్రాబ్లమ్. ఆ విధంగా ప్రెషర్ పెట్టకూడదు. ఒక దాన్ని మనము సంకల్పం చేసి ఇది అవుతుందో లేదో, అవ్వదో కాదో ఇలా గెలుకుతూ ఉంటే ఏమవుతుందంటే మనకవ్వదు మాస్టర్. అది ఎప్పటికి అవ్వదు. దాన్ని అలా వదిలేసేయాలి. ఎప్పుడు మనం కొన్ని రోజులు ఎనర్జీ ఇచ్చి దాన్ని అలా వదిలేసేయాలి. వదిలేస్తే మనము ఆటోమేటిక్‌గా మనము ఆ ఎనర్జీని మనం ఈరోజు ఈ ఈ మంత్, ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా దాన్ని పొందుతాము. అది నీకెప్పటికైనా బెనిఫిటే. ఎప్పుడైనా నువ్వు పొందుతావు మాస్టర్స్. పొందనిదంటూ ఏది ఉండదు. ఎప్పుడు నువ్వు మంచిగా ఎనర్జీ ఇచ్చినప్పుడు మాత్రమే. మళ్ళీ నేను చేశాను, ఒకరోజు చేశాను. ఆ తర్వాత అన్ని చెడు ఆలోచనలు నేను ఆలోచించాను. నా సంకల్పం సిద్ధించలేదు. ఆ తర్వాత ఈ మాస్టర్ చెప్పేదంతా అబద్ధమే. ఈ మాస్టర్ చెప్పేదంతా హ్మ్. కాదు అనేసి ఇలా మాస్టర్స్‌కి రిమార్క్స్ తెస్తూ ఉంటారు చాలా మంది. ఎందుకంటే వాళ్ళు పాటించకుండా మనల్ని రిమార్క్ చేస్తూ ఉంటారు మాస్టర్స్ చాలా మంది. ఆ విధంగా అలా చేయొద్దండి మాస్టర్స్. చాలా తప్పవుతుందది. ఓకే మాస్టర్స్. నా ఎక్స్‌పీరియన్స్ చెప్తాను మాస్టర్స్. నేను ఒక హౌస్ వైఫ్‌గా ఉండేదాన్ని. నాకు ఏ బిజినెస్ లేదు, ఏమి లేదు. నేను థాట్ చేశాను. నేనేమని అఫర్మేషన్ చేశానంటే ఓన్లీ 45 డేస్ ఒకటే అఫర్మేషన్ చేశాను. నేను ఇంట్లోనే ఉండి చాలా సులభంగా, హ్యాపీగా మనీని ఎర్న్ చేస్తున్నాను. ఇంట్లోనే ఉండి చాలా హ్యాపీగా, సులభంగా నేను చెయ్యగలిగే ఒక మంచి బిజినెస్‌ని చేస్తున్నాను అని చెప్పేసి నేను ఒక అఫర్మేషన్‌ని ఇది రియల్ ఎక్స్‌పీరియన్స్ మాస్టర్స్. నాకు ఏ సోర్సెస్ లేదు, ఏ సపోర్ట్ లేదు. అంటే సపోర్ట్ అంటే హస్బెండ్, పిల్లలున్నారు. కాకపోతే నేనేంటంటే నా ఓన్‌గా నేను ఎదగాలి అనే థాట్ నాకుండేది. ఆ విధంగా నా అంతకు నేను ఎదగాలి అనేసి. ఆ విధంగా ఎవ్వరి సపోర్ట్ లేకుండా మనీ లేదు, సపోర్ట్ లేదు, ఏది లేదు. కానీ నేను అఫర్మేషన్‌ని 45 డేస్ నేను చేశాను. చేసిన వితిన్ 45 డేస్ వితిన్
45 డేస్ తర్వాత నాకు రిజల్ట్ ఎలా వచ్చిందంటే, ఒక మంచి అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది నాకి. బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది. అసలు నాకు మిరాకిల్ అది ఒక ఆపర్చునిటీ అనేది. నేను ఎలా అయితే అఫర్మేషన్ చేశానో, ఇంట్లో ఉండే నేను చాలా హ్యాపీగా మనీని ఎర్న్ చేస్తున్నాను అని ఎలా అయితే ఎఫర్మ్ చేశానో, ఆ ఎఫర్మేషన్‌కి తగ్గట్టుగానే ఇంట్లోనే ఉండే నాకంత మంచి బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది. ఆ బిజినెస్ ద్వారా నేను చాలా మనీని ఎర్న్ చేశాను. అంటే నేను బిజినెస్ ఆపర్చునిటీ హోమ్ బేకర్‌గా కేక్స్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. కేక్స్ నేర్చుకున్నాను. కేక్స్ నేర్చుకొని కేక్స్ క్లాసెస్ మా ఫ్రెండ్ ద్వారా నాకొచ్చింది. ఇలా ఉందంట కదా! ఇలా ఉంది. నీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంది కదా! నేర్చుకుంటావా అంటే, సరే నేర్చుకుంటాను అని చెప్పేసి క్లాసెస్ అటెండ్ అయ్యాను. ప్రాక్టీస్ అయింది. ఇంట్లో చేశాను. మనీ ఇంట్లో చేశాను ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేశాను. ఆ తర్వాత నాకీ బిజినెస్ పెట్టడానికి మనీ కావాలి. మనీ కావాలి అంటే మనీ కావాలి కదా మాస్టర్స్ బిజినెస్ పెట్టాలంటే. ఎలా అనేసి అది కూడా ఒక ఎఫర్మేషన్ రాసుకున్నాననమాట. ఎఫర్మేషన్ రాసుకొని అది కూడా అలానే థాట్ చేశాను. నాకీ ఈ బిజినెస్‌కి ఇంత అమౌంట్ కావాలి అనేసి నేను ఎఫర్మేషన్ రాసాను. ఆ అమౌంట్ ఎప్పుడు వరకి నాకు కావాలి అని చెప్పేసి నేను ఎఫర్మేషన్ చేశానో, అప్పుడు వరకు నాకి ఆ అమౌంట్ నా చేతుల్లో ఉంది. ఆ రోజే. ఆ రోజు లాస్ట్ డే. ఆ రోజు 21 డేస్ లోపల ఆ బిజినెస్‌కి కావాల్సిన అమౌంట్ నా చేతుల్లో ఉంది. నాకు మిరాకిల్ అంటే మిరాకిల్. అంత మిరాకిల్ మాస్టర్స్. ఆ విధంగా నేను బిజినెస్ స్టార్ట్ చేశాను మాస్టర్. ఆ విధంగా నేను ఎంతో మందికి ఎన్నో బర్త్‌డేస్‌కి, ఫంక్షన్స్‌కి ఇలా ఎన్నో కేక్స్ చేస్తూ ఉంటాను మాస్టర్స్. కేక్స్ చేసి వాళ్ళకి హ్యాపీగా నేను వాళ్ళకి అఫర్మేషన్ చేస్తూ, మంచి అఫర్మేషన్స్‌తో, మంచి పాజిటివ్ వైబ్రేషన్‌తో ఒక ఫుడ్ ప్రిపేర్ చేసే అవకాశం రావాలంటే చాలా అదృష్టం ఉండాలి అంటుంటారు మాస్టర్. అటువంటిది నాకీ ఆ యూనివర్స్ ఆహ్, మ బర్త్‌డేస్ అంటే, పుట్టినరోజు అంటే ఎన్ ఎన్ ఒ ఇష్టం లేని మనిషి అంటే ఎవరైనా ఉంటారా మాస్టర్స్? ఎవ్వరుండరు. ఎవరికైనా ఏదైనా ఇష్టం ఉంది అంటే వాళ్ళ బర్త్‌డే ఒక్కటే ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టమైన డేని నా కేక్స్‌తో వాళ్ళు జరుపుకుంటూ ఉంటే నాకి ఎంత హ్యాపీనెస్ ఒస్తుందంటే, విశ్వము నాకీ ఈ ఈ వాళ్ళలో ఆ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఈ అమ్మాయే ఇవ్వగలదు, ఇలా ఇవ్వగలదు. వాళ్ళ లైఫ్‌లో అన్నీ మంచి ఆ కేక్స్‌లో నేను అఫర్మేషన్స్ చేస్తూ, మంచి పాజిటివ్ వైబ్రేషన్ దాంట్లో ఇస్తూ నేను చేస్తూ ఉండేదాన్ని మాస్టర్స్. చేస్తూ ఆ విధంగా నేను వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేదానిలాగా నేను చేసేదాన్ని. దాని ప్రకారం ఇది కూడా ఈ సబ్జెక్ట్ కూడా నాకు చాలా ఇష్టం కాబట్టి, ఈ సబ్జెక్ట్‌ని కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను మాస్టర్స్. ఈ విధంగా నా లైఫ్‌లో ఇది ఒక్కటే అని కాదు మాస్టర్స్. రిలేషన్‌షిప్‌లో, ఫైనాన్షియల్‌గా, పిల్లల విషయంలో, ఇంకా నా పర్సనల్ విషయంలో ఇలా చాలా విషయాల్లో నాకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి మాస్టర్స్. ఆ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్పాలంటే ఒక రోజు చాలదు మాస్టర్స్. అన్నీ చాలా ఎక్స్‌పీరియన్స్ జరిగాయి నాకి. ఆ విధంగా మన సంకల్పాన్ని మనం ఎప్పుడైతే బలం చేసుకుంటామో, శక్తినిస్తామో, ప్రతిరోజు ఒక టైం పెట్టుకొని మనం ఎప్పుడైతే దానికి ఎనర్జీ ఇస్తామో, ఆ ఎనర్జీ యూనివర్స్‌లో మనకి వైబ్రేషన్ పాస్ అయ్యి, అది ఏ విధంగా అయినా పర్సన్స్ ద్వారా కానివ్వండి, ఇంకొక విధంగా కానివ్వండి, ఈ విధంగా మనకి చేరుతుంది మాస్టర్స్. అది ఎంత పెద్ద విష్ అయినా, ఎంత చిన్న విష్ అయినా, ఏ రిలేషన్‌షిప్ అయినా, ఆరోగ్యపరంగా అయినా, ఏదైనా మాస్టర్స్, ఏదైనా మనము ఈ విశ్వంలో పొందగలిగే శక్తి ఒక్క మనిషికే ఉంది మాస్టర్స్. ఒక్క మనిషికి మాత్రమే ఉంది మాస్టర్స్. అది మాత్రం నేను చెప్పగలను. ఇప్పుడు మనకి జంతువులు ఉంటారు మాస్టర్స్. వాళ్ళకి ఎంత వరకు అవసరమో ఒక ఫుడ్ వరకు అవసరము. వాళ్ళకి పడుకోవడానికి ఒక ప్లేస్ వరకు అవసరము. వాళ్ళు అంతవరకే ఆలోచించగలుగుతారు. కానీ ఒక మనిషిగా మనము జన్మమెత్తినప్పుడు మనకి అన్ని అవసరాలు ఉంటాయి మాస్టర్స్. ఒక్క మనిషికి మాత్రమే ఆలోచన శక్తి ఇచ్చారు. ఈ ఈ దే దేవుడ దేవుడు ఒక్క మనిషికి మాత్రమే ఆలోచన శక్తి ఇచ్చాడు. ఇంకెవ్వరికీ ఇవ్వలేదు. చూసారా మాస్టర్స్ మనకి ఒక్క రోజులో 72,000 ఆలోచనలొస్తాయి మన మైండ్‌లో.
ఎన్ని ఆలోచనలు, అవి మంచివి, చెడువి, ఇంకా ఎన్నెన్నో ఆలోచనలు. దాంట్లో అన్నీ మనం ఫిల్టరింగ్ చేస్తూ మనం ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తూ ఉంటామో, అప్పుడు మనము ఆటోమేటిక్‌గా మనకు ఏదైతే కావాలో దానికి మనము శక్తినిస్తూ, మనకు కావాల్సిన ఆలోచనలను చేస్తూ, పాజిటివ్ మైండ్ సెట్‌తో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో, అప్పుడు మనము ఒక పాజిటివ్ పర్సన్స్‌ని అట్రాక్ట్ చేస్తాము. పాజిటివ్ వైబ్రేషన్‌ని మనం చూస్తాము. పాజిటివ్ లైఫ్‌ని మనము లీడ్ చేస్తాము. ఈ విధంగా మన సంకల్ప శక్తిని మనం బలపరుచుకోవాలి మాస్టర్స్. మనం సాధన పెంచాలి. ఎప్పుడైతే మనం సాధన పెంచుతూ ఆల్ఫా వేవ్స్‌లో మనం చేస్తూ, మంచిని ఆలోచిస్తూ, మన సంకల్ప శక్తిని మనము ఈ విధంగా పెంచుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన సరిత మేడంకు థ్యాంక్ యూ. ఇలాగే ఇంకా ఎన్నో అవకాశాన్ని నాకి కల్పిస్తూ, ఇలాగే ఎన్నో టాపిక్ పైన నాకు మాట్లాడే అవకాశాన్ని మీరు నాకు కల్పిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పల్లవి గారికి, జాన్బాయ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.